ప్రభు అయిన యేసు నామములో వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈ రోజు మిషనరీ జాన్ విలియమ్స్. జననం 27/6/1796. మరణం 20/11/1839. స్వస్థ స్థలం లండన్. దేశం ఇంగ్లాండ్. దర్శన స్థలం పాలినేషియా. ఇంగ్లాండ్ దేశపు రాణి అయిన మేరీ వేసవి కాలాన్ని స్కాట్లాండ్లో గడిపేవారు. ఆ సమయంలో ఆమె తరచుగా వీధులలో ఒంటరిగా నడుచుటకు వెళ్ళేవారు. ఒక సాయంత్రం ఆమె అలా నడుస్తున్నప్పుడు ఊహించని విధంగా వర్షం కురిసింది. అప్పుడు రాణి సమీపంలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న మహిళను రేపు తిరిగి ఇస్తానని మాట ఇస్తూ ఒక గొడుగు ఇవ్వమని అడిగారు. తన వద్ద ఉన్న మంచి గొడుగుని ఇచ్చుటకు ఇష్టపడని ఆ స్త్రీ ఉపయోగం లేని విరిగిపోయిన గొడుగుని ఇచ్చింది. క్వీన్ మేరీ ఆ గొడుగును తీసుకొని వెళ్ళిపోయారు. మరుసటి రోజు గొడుగు తిరిగి ఇచ్చుటకు ఒక సైనికుడు ఆ స్త్రీ ఉన్న ఇంటికి వచ్చి రాణి ఆదేశం మేరకు ఆ గొడుగును తిరిగి ఇస్తున్నట్లు తెలియజేశాడు. రాణి రాసిన లేఖను చదివిన తరువాత ఆ స్త్రీ, అయ్యో, ఆమె రాణినా, ముందే తెలిసి ఉంటే నేను ఆమెకి నా యొద్ద ఉన్న శ్రేష్టమైన గొడుగును ఇచ్చి ఉండేదాన్నని వాపోయింది. పాలినేషియా అపోస్తులుడు అనే పిలువబడే జాన్ విలియమ్స్ తమ హృదయాన్ని దేవునికి తన యొక్క శ్రేష్టమైన అర్పణగా సమర్పించారు. అతను 1817 సంవత్సరంలో లండన్ మిషనరీ సొసైటీ యొక్క మిషనరీగా పెసిఫిక్ మహాసముద్రంలోని సొసైటీ దీవులకు వెళ్లారు. తరువాత సొసైటీ దీవుల నుండి కుక్ దీవులను సందర్శించిన అతను ఆ దీవుల్లోని రారటోంగ్ దివ్యపాన్ని కొనుక్కొని కొంతకాలం అక్కడ సేవ చేశారు. అతి తక్కువ సమయంలోనే ఆ దివ్యపాలతో నివసించే అనేక మంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. అక్కడి వాసులను ఎంతో ప్రభావితం చేసిన విలియమ్స్ భౌతికంగానో ఆత్మీయంగానో వారి జీవితాలలో గొప్ప మార్పు తీసుకొని వచ్చారు. సొసైటీ దీవుల్లోని రాయితీయ కుక్ దీవులు తదుపరి సమోఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని సేవ చేసిన అతను ఓడలను నిర్మించి వాటి ద్వారా పెసిఫిక్ మహాసముద్రంలోని పలు దీవులకు పాలినేషియా క్రైస్తవులను బోధికులుగాను మరియు మిషనరీలుగాను పంపించారు. ఆ విధంగా దీవులు అన్వేషిస్తూ సువార్తను ప్రకటించే అప్పటి మిషనరీలలో ప్రసిద్ధగించిన వారైన విలియమ్స్ యొక్క ఊహాత్మిక భావాలు ప్రజల సంస్కృతిని అనుగుణమనగా సువార్తను ప్రకటించే మేలకువలు కుక్ దీవులు మరియు సమోవాలోని క్రైస్తవ సంఘాన్ని పునాదిగా నిలిచాయి. 1834 సంవత్సరంలో బ్రిటన్కు తిరిగి వెళ్ళి అక్కడ రారోటోంగో భాషల్లోని తన అనువాదించిన కొత్త నిబంధన యొక్క ముద్రను అతను పర్యవేక్షించేవారు. తరువాత 1839 సంవత్సరంలో సువార్త విస్తరణ ప్రణాళికలో భాగంగా హెబ్రిడ్స్ దీవులను సందర్శించేటప్పుడు అతని చంపి ఎర్రోమోకొంగో దివ్యపంలో నరమాంస భక్షులలో అతను ఆహారం మేయారు. ప్రియమైన వారులారా, కొత్త ప్రదేశాలు అన్వేషించి అక్కడ ఉన్న క్రైస్తవ కొరకు ఆత్మలను స్పందించుటకు సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, కొత్త ప్రదేశాలను కనుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించుటకు శ్రేష్టమైన అర్పణగా నన్ను మీకు సమర్పించుకొనెదను. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆమెన్.